ఇచ్చే వాళ్ళకి అక్కడ దాదాపుగా ₹1,00,000 దాకా ట్యాక్స్ మిగులుతుంది ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో. అంటే ట్యాక్స్ ఉంటుంది 12 దాటినటువంటి వాళ్ళకి ఉంటది, కానీ స్లాబ్ మారదు కాబట్టి కట్టే పన్ను తగ్గుతుంది, కొంత తగ్గుతుంది. ఇది బేసిక్గా మోడీ తీసుకొచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి సంస్కరణ. దీంతో ఏంటంటే క్యాష్ మధ్య తరగతి, ఇప్పుడు పేదవాళ్ళకు వచ్చేటప్పటికి ఉచితాల పేరుతో ప్రభుత్వాలు ఎంతో కొంత డబ్బులు ఇస్తున్నాయి. ఆ డబ్బులు సమాజంలో రొటేట్ అవుతున్నాయి. ఆ రొటేషన్ వలన జిఎస్టీ నడుస్తుంది, వ్యాపారాలు నడుస్తున్నాయి, వ్యవస్థలు నడుస్తున్నాయి. మధ్య తరగతి చేతిలో డబ్బులు ఉండట్లా. తను సంపాదించిందంతా విద్యకి వైద్యానికి ఖర్చు పెడుతున్నాడు. ఆ విద్యా వైద్యంలో జిఎస్టీ వస్తుంది వీళ్ళకి. కాకుండా నెక్స్ట్ వీళ్ళ చేతుల్లో డబ్బులు రొటేట్ అయితే కొంత కొత్త సెక్టార్స్ డెవలప్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మధ్యతరగతి వాళ్ళు ఇట్లాగా డబ్బులు ఉన్నాయి కదా అని ఏది పడితే అది కొనేరు, ఒక సేవింగ్ మీద దృష్టి సారిస్తారు. ఆ విధంగా కొంత లిబరల్ ఇన్కమ్ ఉంటుంది గవర్నమెంట్ దగ్గర. అంటే బ్యాంకుల్లో డిపాజిట్ల రూపంలో ఉంచడము, లేకపోతే సేవింగ్స్ బాండ్స్ కొనటము, ఇట్లాంటిది. ఫ్యూచర్ గురించి ఆలోచిస్తాడు మధ్యతరగతి ఎప్పుడు కూడా. రెండవది వచ్చేటప్పటికి ఏ హౌసింగ్ లాంటి పర్మనెంట్ ప్రాపర్టీ మీద దృష్టి సారిస్తాడు. అప్పుడు మనీ రొటేట్ అవుతుంది. దాంతో ఒక హౌసింగ్ సెక్టార్ సెట్ అయితే 64 సెక్టార్లకి లాభం వస్తుంది. లేదు ఈ డబ్బులు తీసుకెళ్ళి ఏ గోల్డ్లో కొన్నా మళ్ళీ అక్కడ జిఎస్టీ వస్తుంది కదా. మ్యాక్సిమం మిడిల్ క్లాస్ ఈ మూడింటి మీదనే కాన్సన్ట్రేట్ చేస్తారు. ఒకటి సేవింగ్స్, హయ్యెస్ట్ గోల్డ్ పెడుతుంటారు.